తెలంగాణ మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితక్కకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యలపై కూడా లేవనెత్తిన క్రమంలో కూడా మొత్తం కూడా అసెంబ్లీ నుంచి కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి ఆధ్వర్యం కూడా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో కూర్చొని కూడా నిరసన చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా ఈరోజు జగదీశ్వర్ రెడ్డిని కూడా అసెంబ్లీ నుంచి కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. ఎట్లా చూడదు సార్ ఈ సస్పెండ్? ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి మరి మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా సూర్యాపేట శాసనసభ్యులు అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి సందర్భం, ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం, మరి దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక, ప్రభుత్వం దగ్గర సమాధానం లేక జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి గారిని ఎందుకు సస్పెండ్ చేసిరో ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, అటు వ్యవసాయానికి సంబంధించిన నీళ్లు సరిగ్గా ఇస్తలేరు, వ్యవసాయానికి సంబంధించినటువంటి కరెంట్ ఇస్తలేరు, వ్యవసాయానికి ఇస్తున్నటువంటి పలు కారణాల చేత పంటలు ఎండబెడుతున్నారు, సక్రమమైనటువంటి సమయానుసారం మరి నీళ్ళు ఇవ్వక, కరెంట్ ఇవ్వక పంటలు ఎండిపోతున్నటువంటి సందర్భాన్ని ఇలా అసెంబ్లీలో క్వశ్చన్ చేస్తే దాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయము, భరోసా కార్యక్రమాన్ని సరైనటువంటి సమయంలో ఇవ్వలేదు, రుణమాఫీ కూడా సరైన సమయంలో ఇవ్వలేదు. మరి చేతులు దులుపుకున్నటువంటి కార్యక్రమాన్ని మరి 30% మాత్రమే ఇచ్చిండ్రు. ఇంకా 70% రైతాంగానికి ఇవ్వాల్సిన రుణమాఫీ కానీ పెట్టుబడి సాయం కానీ ఇవ్వలేదు అని నిండు అసెంబ్లీలో అడిగిన దానికి మరి అలా సస్పెండ్ చేసిండ్రు. అన్నిటికన్నా ముఖ్యంగా మీ టీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను, ఇవన్నీ కారణమే కాదు. ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి సంఘటనని, ఆ సంఘటన మీద దగ్గర 20-25 రోజులు అవుతున్నా అది ఇంతవరకు తేల్చలే. ఆ సందర్భాన్ని అసెంబ్లీలో నిలదీస్తారు. జగదీశ్వర్ రెడ్డి గారు నిలదీసినటువంటి మాటకు సమాధానం చెప్పలేక ఈ ప్రభుత్వం జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసింది. మరి అలా సస్పెండ్ చేసినంత మాత్రాన ఆ సమస్య పరిష్కారం కాదు. ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయింది. అన్ని రకాలుగా ప్రజలు సమస్యలని పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉంది. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేసి మరి రేపు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎంతసేపు ప్రతిపక్షాల మీద కేసులో లేకపోతే ఇంకోటో చేసి ఇబ్బందులు పెట్టేది కాదు. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెలంగాణ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, తెలంగాణ అభిమానులకు కానీ ఈ కేసులు మరి తోటాలు ఏమి కావు. మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేర్చకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుంది. ఉద్యమిస్తాం కూడా. మరి కేసీఆర్ రావాలి అసెంబ్లీకి రావయ్యా అని నువ్వు ముఖ్యమంత్రి గారు అడిగితివి. కేసీఆర్ వస్తే నువ్వు ఇవాళ ఢిల్లీకి దెంకపోతివి. మరి కేసీఆర్ని ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు మీరు కూడా చూసిండ్రు. ఒక ముఖ్యమంత్రిగా సంస్కారం లేకుండా మాట్లాడినటువంటి మాట ఏ విధంగా మాట్లాడినరో ఒకసారి ఆలోచన చేయండి. ఈ తెలంగాణ తెచ్చిన బాబు కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే ఆయనని ఈ ప్రభుత్వం ఏం చేయాలి, రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే ఆయన చక్కని సలహా ఇచ్చిండు. ఇప్పటికైనా ఏం పోలే, ఇకనైనా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి గత కేసీఆర్ ప్రభుత్వం, నా ప్రభుత్వం కన్నా ఇంకా మంచిగా పేరు తెచ్చుకొని ముందుకు నడవండి అని సలహా ఇచ్చింది. కానీ ప్రభుత్వాన్ని విమర్శించలే. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మీరందరూ కూడా టీవీల్లో అన్నిట్లో కూడా స్క్రోల్ అవుతూ ఉంది. నిలదీస్తున్నటువంటి సందర్భాన్ని చూడలేనటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట
మిమ్మల్ని స్ట్రక్చర్ మీదకి తెచ్చింది. ఇక స్ట్రక్చర్ కాదు, నెక్స్ట్ ఏం మాట్లాడిరో మీకు తెలుసు. స్ట్రక్చర్ కాదు, శ్మశానికి పోతారని మాట్లాడారు, మార్చరీకి పోతారనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మార్చరీకి పోతారో, ఎవరికి ఏమవుతుందో ఆ ప్రభుత్వం, ఆ ప్రజలు, ఆ భగవంతుడే తేలుస్తాడు. తెలంగాణ తేకుంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ కడుపులు మాడిపోతాయి, తెలంగాణ బీడు భూములుగా మారిపోతాయి. తెలంగాణ రావాల్సిందే అని ప్రాణ త్యాగానికైనా సిద్ధమై తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ని మార్చరీకి పొమ్మంటావా రేవంత్ రెడ్డి గారు? ఇదేనా న్యాయం? నీకు సలహా ఇచ్చి నువ్వు బాగుండాలని కోరుకున్న ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ని మార్చరీకి పొమ్మంటావా? శ్మశానానికి పొమ్మంటావా? గతంలో ఇట్లనే ఒక ఆయన అంటే ఏమైండు, పావురాల గుట్టకు పావురమైపోయిండ్రు. అట్లనే రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసుకో. నువ్వు మాట్లాడిన మాట వెంటనే కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పకపోతే ఆ భగవంతుడే, ఆ ప్రజలే నీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నాను. మొత్తం కూడా సూర్యాపేటకు సంబంధించి మొన్న వరిచేలు ఎండిపోతున్న క్రమంలో కూడా ఏదైతే శాసనసభ్యులు కూడా ఇంటి వెళ్ళి కూడా పరిశీలించినో కంటతడి పెట్టుకున్న పరిస్థితి ఉంది. అది కూడా అసెంబ్లీలో ప్రస్తావించాలన్న చేశారన్న ఉద్దేశంతో కూడా ఈరోజు సస్పెండ్ చేశారనుకోవచ్చు. 100% వాళ్ళు ఏం చేయలేక, ఫ్రస్ట్రేషన్లో ఈ ప్రభుత్వాన్ని నడపలేక, అకారణాల చేత ఏదో సందర్భంగా ఒక్కొక్కరిని సస్పెండ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ ఈ తెలంగాణ ప్రజలకు ఏం చేయాలి, రైతులకు ఏం చేయాలి, రైతుల పంటలు ఎట్లా కాపాడాలి, రైతులకు ఏ విధంగా ఆదుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ లేదు. అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నిండా మునిగిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఖతమైపోతుంది. రేపంచి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అది ఖచ్చితంగా మా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తారక రామారావు గారు మరి పిలుపు మేరకు భారీ ఎత్తున ఉద్యమాలు ఉంటాయని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. మొత్తం కూడా మాజీ ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఏదైతే ప్రజల సమస్యలపై కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తున్న క్రమంలో కూడా కష్టకట్టి కావాలని కూడా జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారని కూడా వాళ్ళు చెప్తున్నారు. రాబోయే కాలంలో కూడా మొత్తం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని కూడా మాజీ ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.